నీ వీక్ పాయింట్లను అడ్డం పెట్టుకొని వాడు తరచుగా వాటిలో నువ్వు బలహీనపడేటట్టు చేసి నీ ద్వారా దేవుడు తలపెట్టిన పెద్ద ప్రణాళికలు నెరవేరకుండా వాడు నిన్ను వ్యర్థురాలిగా కూర్చోబెడతాడు. అక్కడ సేవకులు అయిపోయారు, ఇందులో సేవకులు దెబ్బతిన్నారు, సేవకురాళ్ళు ఎఫెక్ట్ అయిపోయారు. వాళ్ళని కదిలిస్తే పనికిరాం, మేము సేవకుంటారు. ఎందుకు పనికిరాం అంటే నేనే మంచివాడిని కాదు, నేనే మంచిదని కాదు, నేను పనికిరాని సేవకుంటారంటే పడిపోయారు. నిరాశ ఊపిరి కొట్టేశాడు వాడు. రోషం కలిగి దేవుని కొరకు భగ్గున మండుతారనుకున్నాడు దద్దమలై కూర్చున్నారు. వాడు కొట్టింది దెబ్బకి. బిడ్డ, నువ్వు ఎప్పుడైతే దేవుని కోసం బతకాలనుకుంటావో, దేవుని కోసం ప్రణాళికలు రచించుకుంటావో, దేవుని కోసం గొప్ప గొప్ప ఉద్దేశాలు ప్లాన్ చేసుకుంటావో, వాడు వచ్చే రూట్లో వాడు వస్తాడు, వాడు గీసే స్కెచ్ వాడు గీస్తాడు, వాడు కొట్టే దెబ్బ వాడు కొట్టడానికి ట్రై చేస్తాడు. దాన్ని తిప్పుకొని తిరిగి కొట్టాల వాడిని, దాన్ని తట్టుకొని దాన్ని తిప్పుకొని తిరిగి వేయాల వాడిని.